నెల్లూరు మూలాపేటలో ఉన్న జస్టిస్ అన్సారీ గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి సందర్శించారు. గ్రంథాలయంలో బుక్స్, రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రంథాలయాలు అభివృద్ధి చెందాలంటే సంబంధిత అధికారులు, ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జస్టిస్ అన్సారీ గ్రంథాలయంలో మౌలిక వసతులలేమి ఉందన్నారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు సరిపడా లేవని అన్నారు. ఈ గ్రంథాలయంలో ఈశ్వరమ్మ తన శాయశక్తులా ప్రయత్నించి గ్రంథాలయాన్ని సక్రమంగా నిర్వహించడానికి కృషి చేస్తుందన్నారు. గ్రంథాలయాల అభివృద్ధి చెయ్యాలంటే సెస్ విడుదల చెయ్యాలని అన్నారు. ఈ బిల్డింగ్ కోసము, మరమ్మతుల కోసము కలెక్టర్ గారు కలిసాము. నెక్స్ట్ మేయర్ గారిని కలిసాము. అక్కడ ఉన్నారు కూడా అసలు గమనం కూడా తెలియదు. ఇంటికి పోయి నమస్కారం. ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ శాంతికుమారి. ఈరోజు నేను నెల్లూరు జిల్లాలోని జస్టిస్ ఎంఆర్ఏ అన్సారీ స్మారక గ్రంథాలయం మూలాపేటలో గ్రేడ్ 3 గ్రంథాలయాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఈశ్వరమ్మ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. షీఈ్ వెరీ గుడ్. అన్నీ బాగా పెట్టుకున్నారు. కాకపోతే ఇక్కడ ప్రజెంటు విద్యార్థులకి అవసరమైనటువంటి మెటీరియల్స్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన బుక్స్ కానీ లేవు. ఇంకా మౌలిక సదుపాయాలను కూడా కొన్ని అవసరం అయి ఉన్నాయి. వర్షం పట్టడం వల్ల గ్రంథాలయం అంతా కారిపోయి చెట్లు మొలిచి ఆ వేర్లు అనేటివి ఏమైతే ఉన్నాయో అవి గ్రంథాలయం లోపలికి రావటం జరిగింది. ఆమె ప్రయత్నించింది. కొందరు డోనర్స్ దగ్గర కొన్ని వాటరు, బీరువా, ఫ్యాన్ లాంటివి కొన్ని డోనర్స్ ద్వారా కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ సహాయార్థం బాగా పనిచేస్తున్నారు. కాకపోతే గ్రంథాలయాలు అనేటివి అభివృద్ధి జరగాలి అంటే సిబ్బంది కూడా ఇలా యాక్టివ్గా ఉంటే గ్రంథాలయాలు అభివృద్ధి చేసుకోవచ్చు. సెస్ కలెక్షన్ ద్వారా కొంత గ్రంథాలయాల అభివృద్ధికి ఉపయోగిస్తాము. మరమ్మతులు చేయడానికి చాలా చోట్ల 62 గ్రంథాలయాలు ఉంటే చాలా గ్రంథాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కాబట్టి సంబంధిత అధికారులు దయచేసి ఇటువంటి ఈ గ్రంథాలయాల కోసం తొందరగా సెస్ అనేది రిలీజ్ చేస్తే ఖచ్చితంగా వీటన్నిటిని మనం తిరిగి పునర్నిర్మాణం చేసుకునేటివి కొన్ని మరమ్మతులు, తాత్కాలిక మరమ్మతులు చేసేటివి కొన్ని ఉంటే వీటన్నింటికి కూడా సెస్ అమౌంట్ అవసరమవుతుంది. కాబట్టి ఇందుమూలంగా తెలియజేసుకోవడం ఏమనగా కాస్త సెస్ అనేది మనకి రావాలి. అది వస్తే ఇవన్నీ నేను చేయగలుగుతాను. అంతేకాకుండా స్టూడెంట్స్ కూడా, విద్యార్థులకి సంబంధించి కూడా మేము ప్రత్యేకంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన మెటీరియల్స్ అన్నీ వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రత్యేకంగా చదువుకునేటువంటి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాము. అవన్నీ చేస్తాం. పేద విద్యార్థులందరూ కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనే విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏకాగ్రత అనేది ఏర్పాటు చేయడానికి మేము నిర్ణయించుకున్నాము. తప్పకుండా ఇవన్నీ చేస్తూ గ్రంథాలయాలని అభివృద్ధి పరుచుకుంటూ ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో అన్ని గ్రంథాలయాల మీద కరెక్ట్ అయిన చర్యలను తీసుకుని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తామని తెలియజేసుకుంటూ నమస్కారం. బాగుంటుంది. ఏం చెప్తానంటే ఈ గ్రంథాలయానికి మరమ్మతుల కోసం నేను ఇంకా కొందరిని డోనర్స్ని పెట్టాలి. మీరే కాదు, ప్రతి సిబ్బందిలో అందరికీ చెప్తున్నా 100% ఇస్తాను. మీరు ఇంకా ఏదైనా చేయమని 100% మా అనుభవం, మన గ్రంథాలయం. కాబట్టి ఈ పరిస్థితుల్లో నేను చెప్పి మీకు హెల్ప్ అడిగితే ఎంతో కొంత ఇప్పుడు మీరు అడిగారు వచ్చింది. అడిగి అమ్మ కూడా అర్థమవుతుంది కదా, అడగండి. అమ్మ కూడా అన్నట్టు మనం ఎంటపడి అడగాలి తప్పకుండా. మీరు చేయండి, మీరు చాలా చేస్తాను. మళ్ళీ ఇంకోటి కంప్యూటర్ ఇక్కడ బుక్స్ లేవు కదా. సెలెక్ట్ అయిన అన్ని డేటా
అప్పుడు ఇచ్చి ఆర్టిస్ట్ ఇచ్చాను ఎప్పుడు నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.